ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆమేన్. కదా అదే వీడియో మాత్రం వీడియో తీస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క సమయంలో లంక సత్యం గారు కదా, అప్పల నరసమ్మ, సురేష్ గౌరీలను ప్రభు ప్రేమించి వారి బిడ్డలతో పాటు ఆనందించుటకై స్వగృహం ఇచ్చినందుకు, ఇంతవరకు మరి పాత ఇంట్లో నివసించేవారు, మరి ప్రభు మహాకృపను బట్టి నూతన గృహం, సొంత గృహం కట్టుకొని దానిలో ప్రవేశం చేయడానికి ప్రభు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ దయా, నీ కృపా, నీ సంకల్పం చొప్పున ప్రభా, ఇదిగో నాయన స్తోత్రాలు. ప్రియ అన్నయ్య ప్రభా, నాయన సత్యం గారు వారి యొక్క కుటుంబంతో కలిసి స్వగృహం నిర్మించుకున్నందుకు నిన్ను నేను స్తుతిస్తున్నాను. ఇదిగో ఈ గృహ ప్రవేశం చేస్తుండ గృహ ప్రతిష్టారాధనలో నీ యొక్క ఆశీర్వాదం ఉంచుము. ఇందులోకి వెళ్ళినప్పటి నుంచి ప్రభా, నీ నామాన్ని ఘనపరచుకోండి. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి రిబ్బన్ కట్ చేసి లోపలికి వెళ్దాం. ఆయిల్ రాసి ఒక మాట ఏంటంటే, ఫ్యామిలీ మెంబర్స్ పాస్టర్ల వెనకాలకి రావాలి, మా వెనకాల ఉండాలి. ఆ తర్వాత సంఘస్థులు వాళ్ళ వెనకాల, మిగిలిన వారు అందరూ. ఓకే, పట్టుకోండి కొంచెం తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామం. చప్పట్లు కొడితే దేవునికి కనపడతాం. ఆయిలు వేలికి రాసి ఓకే, పైన పై మీదకి. తండ్రి యొక్కయు అవలేదు అట్లేదా, సర్లే పర్లేదులేండి, ఆయన చేస్తున్నారు. కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క గృహాన్ని ప్రతిష్ఠిస్తున్నాం. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నింపగలరా, వరదూతలైనా 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 నింపగలరా. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క రూమ్ లో ప్రార్థన పాస్టర్ చేశాను. రంగరాజు గారు ప్రార్థన చేశారా? సైమన్ పీటర్ గారు చేస్తారు. సైమన్ పీటర్ గారు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలండి. నీ కృపను బట్టి, నీ దయని బట్టి నైనా ప్రభా, ఈ ఉదయకాలంలో నైనా ప్రభా, ఈ గృహప్రవేశం చేయడానికి సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలండి. రెండో రూమ్గా నైనా ప్రభా, ఈ గృహంలో వెళ్ళడానికి మీరు కృప అనుగ్రహించండి, కాపుదల ఉంచండి నైనా. ఈ గృహంలో అధిపతిగా మీరే ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నదండి. వందనాలు, స్తోత్రాలు. నేను కుటుంబానికి రావాల్సిన ఆశీర్వాదం మెండుగా దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి మీకు మీద పెట్టున్నాం తండ్రి. ఇలాగే మీరు కొంచెం ముందుకి స్టేట్ పట్టుకోవాలి, అది పట్టుకొని కొద్దిగా అంత లోపల పెట్టగలరు ఫ్లైట్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఆమేన్. పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా, పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ, నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల
నీతి ప్రభావ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర ఇది ఒక రూమ్ కిచెన్ ఒకటి ఉంది. ఇక్కడ ప్రార్థన వెంకటలక్ష్మి చేసింది కరుణక్క ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మీ అత్తగారేది కరుణక్క ప్రార్థన చేయాలని కోరుతున్నాను ఈ రూమ్ కొరకు. మరి అక్క ప్రార్థన చేయి. సరే స్తోత్రములు మహానతులు మహోగణుడు వందరాలు కోట్లాది వందరాలు శతకోటి స్తోత్రాలు పేప ఆకాశం సింహాసనం భూమిని పాద పెట్టమయ్యా. ఈ సమయాన్ని దినవంతి నిలాగుండమంటే అది కేవలం నీ గొప్ప తండ్రి అయ్యా. నీ గొప్పను కనపరిచిన ఆయన ఇక్కడ ఎంతగానో ముందు నడిచినప్పుడైనా తండ్రి అయ్యా నీ నామాన్ని ఇక్కడ కనపరిచాయ్యా. ఎంతగానో నిన్ను నమ్మిన బిడ్డల తల కనుక నాయన ఎత్తికి నీలా ఉంచిన దేవాలయ వందనాలయ్యా. ఎంతగానో నాయన కుటుంబాన్ని తండ్రి పేబువా ఏడెత్తుల ఆత్మతో ఎత్తి పట్టుకొని పేబువా అయ్యా. నీ నామట్లో నమ్ముకుని బిడ్డలు ఇలా బతుకుతారని ఇలాగ జీవించుతారని అనుజనుల మధ్యన నాయన నీ నామాన్ని కనపరచాలయ్యా. నీ నామానికి మయం తెచ్చుకోవాలి తండ్రి. నీ నామానికి ఘనత తెచ్చుకోవాలి పేబువా. దయగల రాజా జాలిగల దైవమా ఈ కుటుంబంలో నాయన తండ్రి ఎలా జీవించాలో ఎలా బతికించాలో బతికడ నీ ఇష్టం జీవించడానికి నీ చిత్తం పేబువా అయ్యా. నీ చిత్తం ద్వారా నాయన బిడ్డలందరినీ కూడా తండ్రి దీవించి ఆశీర్వదించమని ఈ దీన రాలేని పేట నీ పాత్రలో చేర్చుకోమని యేసు క్రీస్తు ప్రార్థన చేస్తూ బతిమాలాడుతున్నాను తండ్రి. ముందు పెట్టిన అలా కట్ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ చప్పట్లు కొట్టాలా. పరిశుద్ధ మగునాత్మ వరములిడునాత్మ పరిశుద్ధ మగునాత్మ వరములిడునాత్మ పరమానంద ప్రేమ భక్తులకిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడుమా. అక్కడ ఉందా ఇంకోటి ఉంది అన్నాడు. అటు సైడ్ ఒక రూమ్ కిచెన్లో అవుట్ ఉంది లోపల అవుట్ ఉంది కిచెన్లోకి వెళ్ళి ఏం కట్ చేయాలి అవుటరా అవుటరేనా పైన ఒకటి ఉందా సరే సరే ఓకే ఓకే పరిశుద్ధ జన్మ కూడా పరమా అమ్మ అందరూ రూమ్ లోకి వచ్చి మళ్ళీ బయటికి రావాలి. అందరు రూమ్ లోకి వచ్చి అందరు బయటికి రావాలి. వెనకాల మా వెనకాల రావాలి. పరిశుద్ధ 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 ప్రభువా పరదూతలైన నిన్వర్ణింపగలరా తమ్ముడు ఫోటో వరదూతలైన 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 ఈ రూమ్ కొరకు ఎవరు చెప్పి ప్లాన్ చేయాలి బాబు ఫాస్ట్ గారు రామా ప్లాన్ చేయి వెంకటలక్ష్మి చేయరా కరుణ రండి రండి రావాలా ఇలా ప్రార్థన ఇంటి కోసం కుటుంబం మీద ప్రేమ లేదా
గట్టిగా ఇటుండకూడదు. మాట్లాడకండి అమ్మా మీరు వెనక్కి రావాలి ఇటు. కదా నాయన ఈ కుటుంబాన్ని ప్రభు ఏడంతల ఆత్మతో ఎత్తి పట్టుకొని ప్రభు అయా ఇదిగో ప్రభు పునాదేశం కానించిన ఆయన ఇప్పుడు వరకు నా ప్రభు నీ సజీవ లెక్కల్లో బిడ్డల బద్దలు పరిచిన ఆయన ఏది కొలువు లేకంటే ఆయన ఇప్పుడు వరకు నా తండ్రి నాయన సమస్తము ఇచ్చినందుకు వేలాది వందనాలు కోట్లాది వందనాలు బాబు. అవును నాయన నీ అస్తమతో తండ్రి నాయన అప్పుడు ప్రభు నాయన శంకుస్థాపం అప్పుడు ప్రభు నా తండ్రి నీ నామములో మొదలు పెట్టారు ప్రభు. అలాగే నాయన ఇదిగో ఈ గుర్ర ప్రవేశంలో కూడా ప్రభు నాయన నీ నామంతో మొదలు పెడుతున్నారు ప్రభు. ఆ బిడ్డలు ఎక్కడ అడిగేసినా ఏ పని చేసినా నాయన ఏది కొలవలేకండి ప్రభు నా తండ్రి. ఆ బిడ్డలందరూ మీరు ఉండండి నాయన ఏడంతల ఆత్మతో ఆ బిడ్డలు ఎత్తి పట్టుకోండి ప్రభు. అయ్యా దేవుని నమ్ముకుని బిడ్డలు ఇట్టి రీతిలో ఉంటారని నాయన అందరూ ఈ అంజల మధ్యన ప్రభు నా తండ్రి గుర్తు పెరిగినట్టుగా నీ కాపుదాలు ఉంచి నాయన నీ దేవునిలా బిడ్డలందరినీ పొమ్మరించండి బాబు. అయా తండ్రి ఇదిగో నాయన సత్యం గారు నా పిల్లల్ని నాయన సురేష్ని నాయన గైరమ్మని నాయన ఇచ్చిన బిడ్డలు కూడా ప్రభు అయా ఎక్కడున్నప్పటికీ కూడా నాయన నీ మహిమకరంగా నడిపించండి ప్రభు. దేవానికి స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడు అయ్యా సజీవుడు అయ్యా సమాధానం కట్టవ నాయన ఇదిగో నాయన పిలిస్తే నాయన మా మధ్యన మీరు ఉన్నారని మేము నమ్మశించినప్పుడు ప్రభా సమస్తం ఇచ్చిన దేవుడు కదా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలుపురాలుగా దీనరాలుగా చేసి నీ చిన్న ప్రార్థన ప్రభా నీ బంగారు పాదములకు చేసుకొని నాయన గొప్ప జవాబు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. బాబా ఫ్రెండ్స్ సరే లెఫ్ట్ ఇయర్ నువ్వు లెఫ్ట్ ఇయర్ ఇక్కడ వెళ్ళరా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామం. దేవుడికి అర్థం. ఆయిల్ పెట్టండి, ఆయిల్ పెట్టండి, ఆయిల్ ఇవ్వండి. ఆయిల్ కొబ్బరి ఆయిల్ లేదమ్మా. పైకి పెట్టండి. జనక కుమారాత్మలను నేకదేవా జనక కుమారాత్మలను నేకదిచ్చినిదా ఘన మహిమ చెల్లును గణరా నిత్యముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును గణరా నిత్యముగా. కిచెన్లో ఒక వాక్యం చదువుదాం. ఇది ఆశీర్వాదకరమైన వాగ్దానాలు. జాగ్రత్త వినండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1-7 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశుమందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేఘము